భార్గవి బంగారం, నేను రాసిన కథ సరేనా? అది నేనేగా చెప్పాలి. హలో మిస్టర్ యమన్. నేనే వాళ్ళని చంపానని ఈ రైటర్ గారికి ఎప్పుడు అర్థమైంది? కొన్ని విషయాల బట్టి నేను తీసుకున్న వ్యూహం. ముందు నేను నా మిత్రుడు వాళ్ళ మావయ్య మీద అనుమానపడ్డాను. ఆ తర్వాత ఎంపీ గుర్రపస్వారీ చేశానని చెప్పిన విషయాల బట్టి ఒక వ్యూహానికి వచ్చాను. అక్కడ ఇక్కడ కొన్ని చిన్న చిన్న తప్పులు ఉంటాయి. అయినా కూడా విషయం బానే ఉంది. మీరే దానికి సరైన మనిషి అవుతారు. చాలా తెలివైన వారు. కథలో ఇంకేం తప్పులున్నాయి? వాటిని సరిదిద్దుతే ప్రసారం చేయొచ్చు కదా. దానికి మీరు అంతసేపు ప్రాణాలతో ఉండాలి కదా మిస్టర్. రేపు పొద్దున్నే ఇక్కడికి 10-30 ఇసుక లారీలు వస్తాయి దీన్ని నింపడానికి. ఆలోగా ఈ రైటర్ ని 3 భాగాలుగా నరికి ఇందులో పడేయాలి. తర్వాత ఆయన పెట్టి అన్ని తీసుకొచ్చి ఇందులో పడేయాలి. తర్వాత ఇంటిని కూల్చేస్తాను. ఈ కథే మీకు సమస్య అయితే దీన్ని మీరు తీసుకోండి. ఒక చంద్ర ఉదయం. ఇది నాకేం పెద్ద విషయం కాదు. దీన్ని రాసిన ఇదిగో ఈ తలని మీరు 2 దారుణమైన హత్యలు చేశారు. ఇప్పుడు నన్ను కూడా చంపేస్తానంటున్నారు. ఎవరినైనా చంపి ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం అంత సులభం కాదు. నీకు తెలుసు కదా. తర్వాత కూడా నేనే ఈ కథలో విల్లన్ని, హంతకుడిని, నేరస్తుడిని. హలో మిస్టర్, నా కథలో నేనొక్కడనే హీరోని. ఈ ప్రేమ కథలో నీకేదైనా చివరి కోరికుంటే చెప్పు. నాకు ఎలాంటి కోరిక లేదు. అయితే నీ కథ ఇంతటితో పూర్తి అయిపోయిందనుకో.